న్యూస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు చెందిన 24 ఎకరాల 84 సెంట్ల భూములు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ పల్నాడు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. వేమవరంలో 20 ఎకరాల పిన్నెల్లిలో 4.8 మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం అయితే షాక్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి సంస్థ అక్రమంగా కొనుగోలు చేసినట్టు నిర్ధారణ చేసింది. సరస్వతి సంస్థ ఆధీనంలో అటవీ భూములు ఉన్నాయంటూ కూడా సర్వేకు ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ల్యాండ్ కూడా స్వాధీనం చేసుకోవాలంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, సరస్వతి భూములకు సంబంధించి పవర్ ప్లాంట్ భూములకు సంబంధించినటువంటి అంశంలో పవర్ ప్లాంట్ యాజమాన్యంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భిక్షాక్ అని చెప్పొచ్చు. సరస్వతి పవర్ ప్లాంట్ కు సంబంధించి రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి 20 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే విచారణ చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములన్నీ కూడా 24 ఎకరాల భూములు మొత్తం ప్రభుత్వ భూములుగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కౌలు చేసుకోవడానికి అసైన్డ్ భూముల్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే వారి నుంచి సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళకి లబ్ధి చేకూరుస్తామంటూ కూడా వాళ్ళకి మాయమాటలు చెప్పడంతో వాళ్ళు ఆ ప్రభుత్వ భూమిని కూడా సరస్వతి యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత వాటిని అభివృద్ధి చేయడం కానీ అక్కడ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం ఇదంతా కూడా చేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సరస్వతి భూములకు సంబంధించినటువంటి అంశం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడం జరిగింది. ఆ మొత్తం భూములన్నిలో గవర్నమెంట్ భూములతో పాటు కొన్ని అటవీ భూములు కూడా ఉన్నాయనే విధంగా గుర్తించడంతో అటవీ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సర్వే చేపట్టాలంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సర్వేలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చి మొత్తం 24 ఎకరాల భూమి అన్యగ్రంథమైనట్లు కూడా గుర్తించడంతో వాటిని తిరిగి ప్రభుత్వం తీసుకోవాలనే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన జిల్లా కలెక్టర్ కి కీలకమైనటువంటి ఆదేశాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జారీ చేయడం జరిగింది. ఆ భూమి ఏదైతే ఉందో దానిని వెంటనే గుర్తించి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలనే విధంగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం దీనికి సంబంధించి కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఇన్ఛార్జి ఉన్నటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు దాచేపల్లి అదేవిధంగా ఆ భూములకు సంబంధించినటువంటి తహసీల్దార్ గా ఉన్నటువంటి అధికారులు అక్కడికి వెళ్లి ఈ భూములకి సంబంధించినటువంటి సరస్వతి ప్లాంట్ కి చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ కూడా ఆయన ఒక బయోమెట్రిక్ ను వేసి రద్దు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆ భూములన్నీ కూడా తిరిగి గవర్నమెంట్ ఖాతాలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా సరస్వతి ప్లాంట్ యాజమాన్యానికి భిక్షాక్ అనే విధంగా చెప్పొచ్చు. ఈ భూములన్నీ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా ఆ సరస్వతి పవర్ ప్లాంట్ నడపడానికి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూములన్నీ కూడా స్వీకరించినట్లు కూడా రైతులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ భూములు వెనక్కి తీసుకోవడం పైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా తీవ్రంగా అన్యకాంతం అయిపోయినాయి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా దగ్గర నుంచి ఈ భూములు తీసుకున్నారనే విధంగా కూడా రైతులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వే చేయటం, ఆ భూములను గుర్తించడం, వెంటనే వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయటం అంతా కూడా వేగవంతంగా జరగటం పైన స్థానికులు ఉన్నటువంటి రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా చూసినట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్ అలాగే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు సాగు చేసుకోవడానికి తప్ప అమ్ముకోవడానికి వీల్లేదంటూ కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా రద్దయ్యే మొత్తంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.